F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు F2. మళ్ళీ మొదలైంది. అసలు జనరల్ గా మీరు ఎప్పుడైనా కథలు చెప్పారా? అమ్మాయిలకి బాగా చెప్తుంటాడు. నీకెలా తెలుసు? ఆమె కూడా ఎన్నింది కదా సార్. సరే నీకు కథలు వచ్చా? చాలా బాగా చందమామ కథ. ఓకే, నాకు భాస్కర్ ని యూజ్ చేసి భాస్కర్ ని వర్ణిస్తూ నాకు ఒక స్టోరీ చెప్పాలి. నువ్వు ఎవరు అంత వర్ణించే అంత నాకు తెలీదు. పోనీ ఏదో ఒక కథ చెప్పు. ఏడు రాజులు కథ చెప్తా. అనగనగా ఒక రాజు ఏడు అమ్మాయిలు చెప్పాలి, ఏడు రాజులు అసహ్యంగా. అది అయిపోయింది. ఏడు చేపలు, ఏడు రాజులు, పేదరాజు పెద్దమ్మ, చిన్న రాజు పెద్దమ్మ. చెప్పు. అనగనగా ఒక అందమైన హేమ అలా పార్క్ లో నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఒక అందమైన అబ్బాయి వచ్చాడు ఇక్కడి నుంచి. సో అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన అమ్మాయి, క్యూట్ పిల్ల ఉంది. దాని పేరు హేమ అన్నమాట. ఆ హేమకి సైట్ వేయడానికి వచ్చిన ఒక కుర్రోడు, ఒక అబ్బాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అమ్మాయిగా గుర్తించాడు. అప్పటిదాకా ఊర్లో ఎవరు కూడా అమ్మాయిని ఒక అమ్మాయిలా కూడా గుర్తించలేదు. అప్పుడే అర్థమైంది. జనరల్ గా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా మల్లి మొగ్గ, చామంతి మొగ్గ ఇలాంటి ఎన్నో మొగ్గలను పెంచుకుంటుంటే రోజ్ మొక్క ఎందుకు పెంచుకోకూడదు అనిపించింది. రోజ్ మొక్క ఎందుకు పెంచుకోకూడదు అనిపించినప్పుడు రోజ్ మొక్క పెంచుతూ ఏమైందంటే, సర్లే ఈ మొక్కలకి ఎక్కడ ఎవడు పెంచుతాడు, సరదాగా ఒక బిజినెస్ పెడదాము. ఆ బిజినెస్ కోడిగుడ్లు బిజినెస్. ఆ కోడిగుడ్లు బిజినెస్ పెట్టాలి అంటే కోడిగుడ్లు కావాలి. ఈ మొక్కలు పండించినట్టు కోడిగుడ్లు కూడా పండిస్తే బాగుంటది కదా అని దాని ఒక థింగర్ బ్రెయిన్ తోటి బయట ఒక ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ షాప్ దగ్గర ఉన్న కోడిగుడ్డు యొక్క తొక్కల్ని తీసుకొచ్చి భూమిలో వేసి డైలీ నీళ్లు పోస్తుంది. ఆ తర్వాత ఏం చెప్పు, వేస్తూ ఉంటే కానీ జుట్టు కాలీఫ్లవర్ లో అయిపోతుంది కానీ కోడిగుడ్డు మాత్రం రావట్లేదు. అప్పుడే రిలాక్సేషన్ అవ్వాలి అంటే ఆ ఊర్లో కొత్తగా ఒక మనిషి, భాస్కర్ అనే వ్యక్తి, హాట్ కప్ అని ఒకటి పెట్టాడు. ఆ హాట్ కప్ షాప్ ఓపెనింగ్ కి సన్నీ లియోన్ ఇన్వైట్ చేశాడు. అప్పుడు తన యొక్క క్యాబేజ్ ఫేస్ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవాలంటే హాట్ కప్ లో కాఫీ తాగితేనే కరెక్ట్, చికెన్ టిక్కా తింటేనే కరెక్ట్, ఓ మెక్సికో ఇండో చికెన్ తింటేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి హాట్ కప్ వచ్చింది. అప్పుడు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కింద ఒకళ్ళు పెట్టాలని ఫిక్స్ అయింది. దానికంటే ముందు ఒక మేనేజర్ని పెట్టాలని ఇంకా ఫిక్స్ అయింది. బ్రాండ్ అంబాసిడర్ కింద నితిన్ కృష్ణ అనే వ్యక్తిని పెట్టి మేనేజర్ కింద ఆ బ్రాండ్ అంబాసిడర్ కి అటాచ్ చేస్తూ నిత్య అనే అమ్మాయిని పెట్టింది. వాళ్ళిద్దరు కపుల్ అయిపోయారు. కపుల్ అయిపోయి హాట్ కప్ లో ఒక కొత్త సెన్సేషనల్ లవ్ స్టోరీ క్రియేట్ చేశారు. హాట్ కప్ లో కపుల్ అయిపోయారు అన్నమాట. సరే, ఇప్పుడు భాస్కర్ గారు మీరు స్టోరీ చెప్పాలి. ఇప్పుడు నేను స్టోరీ సరే అయితే ఇదంతా కాదు, మీ లవ్ స్టోరీ ఒకటి చెప్పండి. చాలా అది మీరు అమ్మాయితో చేసిందైనా పర్వాలేదు, అబ్బాయితో చేసిందైనా పర్వాలేదు. నేను తింటూ ఉంటాయి గ్యాప్ లో. హాట్ కప్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు బ్యాండ్ లోకి రెగ్యులర్ గా వెళ్తుండే. దాంట్లో ఒక బ్యాండ్ లో ఒక సింగర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేను ట్రై చేసా, అది పడింది. సింగర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేను ట్రై చేసా, అది పడి నాకు అదేమైంది, నేను మంచి అమ్మాయి అనుకుని సెట్ చేస్తే అది సైకో వెళ్ళింది. దాని వల్ల దానికంటే గలీజు. అవునా? దాని వల్ల 15 మంది గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు బ్రో. ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం చెబుతూ 15 గర్ల్ ఫ్రెండ్స్ వెనక్కి వెళ్ళిపోయారు. పక్కన పెట్టేస్తే అదే మెయిన్ టాపిక్. ఒక్కటి దొరకే ఏడుస్తుంటుంటే 15 మంది ఎలా బ్రో? బ్రో ఈ లెక్కలో నీకు 15 ఫోన్లు ఉండాలి. ఉన్నాయి 15 నంబర్లు. సరే కాదు, ఒక నెంబర్ అంటే ఇవ్వచ్చు కదా, మన సింగిల్ తీసుకో 9177. వదిలే భయ్యా, మా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఫోన్ మోగిపోద్ది. సరే, ఈ లవ్ స్టోరీ చెప్పినందుకు మీకు చికెన్. నాకు వెజ్ బెస్ట్. ఐఎమ్ వెజిటేరియన్. ఇప్పటి వరకు నాన్ వెజ్ తిన్నారుగా? ఆయన చేసే పనులు నాన్ వెజిటేరియన్, తినేది మాత్రం వెజ్జే. మనిషి ఎలాగున్నా గానీ మనసు మాత్రం ముత్యం లాంటిది. సరే, మీ ఇద్దరికి ఫుడ్ ఆఫర్ చేశాను కాబట్టి నేను కూడా తినొచ్చు. నువ్వు స్టోరీ చెప్పు ఇద్దరుకే. సరే, నాకు వర్డ్స్ ఇస్తే నేను స్టోరీ చెప్తా, లేకపోతే లవ్ స్టోరీ చెప్పమంటావా? నీ లవ్ స్టోరీ నాకు తెలుసు, దీనికన్నా నాకు స్టోరీలే చాలా ఎక్కువ ఉన్నాయి. నా లవ్ స్టోరీకే చాలా అద్భుతంగా ఉండిద్ది. నా లవ్ స్టోరీ ఒక బర్త్డే ఈవెంట్ లో స్టార్ట్ అయింది అన్నమాట. ఏది డిసెంబర్ 1న? ఎయిడ్స్ డే కదా అది? అవును, అందుకే అడిగా. ఇలా అయితే నేను స్టోరీ చెప్పను. ఆగస్టు 15 స్వాతంత్రం పోయిన రోజు ఎవరు నిన్ను కలిసింది అబ్బాయి? ఆ రోజు ఆగస్టు 12 అన్నమాట. సో ఆ రోజు నేను మెట్రోలో వెళ్తూ ఉండగా, మెట్రో లేదు నువ్వు పుట్టినప్పుడు, పాపం అంటే స్టోరీ చెప్పలేమండి పాపం. అసలే ఉన్నదే జీవితంలో ఒకే ఒక లవ్ స్టోరీ. సరే, ఆ రోజు నేను మెట్రోలో వెళ్తున్నప్పుడు టికెట్ తీసుకున్నా. సో టికెట్ తీసుకున్న తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నేను మాస్క్ పెట్టుకున్నాను ఆ రోజు. మాట్లాడాడు వాడు.
నీ మొహంతో మాట్లాడబోతున్నా. మాస్క్ పెట్టుకున్నప్పుడు నేను బానే ఉన్నా, మాస్క్ మాస్క్ తీసిన తీస్తే బాగోదు కదా? తర్వాత అక్కడే అప్పుడు వచ్చాడు. సో నేను నెంబర్ ఇవ్వలేదు, ఏం మాట్లాడలేదు. నాకు నార్మల్ గా ఇంట్రెస్ట్ ఏం లేదని చెప్పాను. నువ్వు చెప్పు. అది అలాగే స్టోరీ చెప్పడం కంప్లీట్ అవుతుంది. ఈ గ్యాప్ ఇదైనా ఆ కంప్లీట్ రోజు చేద్దాం. మాట్లాడేసిన తర్వాత 1 వీక్ తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బర్త్డే పార్టీకి పిలిచింది. ఓకే. ఓ బర్త్డే పార్టీకి పిలిస్తే ఓకే సరే వెళ్దాంలే, హాస్టల్లో ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా, అది నువ్వు హాస్టల్ ఉంటావా? నేను హాస్టల్లో ఉండేదాన్ని. ఉండేదాన్ని. ఓకే. ఆ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నా బాయ్స్ హాస్టల్, రూమ్మేట్ గర్ల్స్ అమ్మాయి. హాస్టల్? నేను అమ్మాయినా అబ్బాయినా? నాకేదో తెలీదు, నువ్వు చెప్పాలి. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కానీ చూడలేను. సో మేమిద్దరం కలిసి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాం. ఎవరైతే మెట్రో ట్రైన్ లో గెలిచాడో ఆ ఏదో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు అనమాట. ఏదో అవచ్చుండు. ఇంక ఈ రోజుకి నా లవ్ స్టోరీ అరే కంప్లీట్ నాకు అర్థమైందా? పొరపాటున చెప్పనివ్వడు. చెప్పక నేను ఒక స్టోరీ చెప్పమన్నాను. ఎక్కడ చెప్పనిస్తున్నాడు? అది గర్ల్స్ హాస్టల్, నువ్వు అమ్మాయి. కరెక్ట్, తప్పేం లేదు. 2.5 గంటల సినిమాలో ముఖేష్ యాడ్ కూడా 2 minutes ఉంటది. ఇది కూడా ముఖేష్ కదా? ఈ మాత్రం 20 నిమిషాలు ఉంది బొడుగు మీరు బాగా. 2 గాజులు అమ్ముకున్నారా? ఇదిగో, వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటానే నిజంగానే ఉంటారు. 2 గాజులు వీళ్ళు కొట్టుకుంటూ అమ్ముకున్నాను, ఉండండి. ఏం గేమ్ చూసారు కదా, మనం నెక్స్ట్ గేమ్ లో కలుద్దామే. నేను ఈ గ్యాప్ లో నా కాబోబో వింగ్ అన్ని కూడా ఫినిష్ చేసి వస్తా. బై బై. బాయ్ బాయ్. ఇది ఎక్కడైతే ఆగుద్దో అది మీరు టేస్ట్ చేయాల్సి ఉంటది, అది ఏదైనా గానీ. ఈ అమ్మాయి అయితే ఇది భాస్కర్ కోసం. అది నోట్లో పెట్టుకోండి, ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకే. దానికి ఆన్సర్ చేయాలి. నోట్లో తినేయాలి అది. ఇలా వస్తుంది. వస్తుంది ఏదో ఒకలాగా అది. ఇన్కమింగ్ వెళ్ళినప్పుడు అవుట్ గోయింగ్ రాదా? డేర్ చేయమంటావా, ట్రూత్ చేయమంటావా? ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని, మీకు మాత్రమే ఇప్పటి వరకు తెలిసిన ఒక వర్స్ట్ థింగ్ చెప్పండి. అప్పుడప్పుడు నాకు తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చినప్పుడు అచ్చో అన్నప్పుడు కొంచెం ద్రవం వస్తుంది బయటికి. ఆ పక్కన ఎవరుంటే వాళ్ళకి రాసేయడం అలవాటు. అలా నీకు ఇప్పుడు 100 సార్లు రాసుకుంటాను.